చేశారు. ఇప్పుడు బాగుంది. నాణ్యమైన మందు అందుతుందా? అందుతుంది. రేట్లు తగ్గినాయా? తగ్గింది. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది 30 సంవత్సరాలు. అవకాశం లేదు. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? చంద్రబాబు నాయుడు. నమ్మకమా అభిమానం? నమ్మకం. మొత్తంగా చంద్రబాబు నాయుడుకి జగన్కి తేడాలు ఏంటి? రోడ్లు గీట్లు బాగుండే బాగా అభివృద్ధి చేస్తున్నాడు. అది ఒక్కటే. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి మంచి అభివృద్ధి చేసి మంచి రోడ్లు వేసి పేద ప్రజలను గుర్తించి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారంటారా? చేస్తారు. మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తుంది అంటున్నారు కదా. అదేం లేదు, చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి కారణం ఏంటండి? ఉంది, అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేదు, అప్పుల పాలైపోయాం. అది దానివల్ల. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసాం, మంచి డెవలప్మెంట్ చేసాం అని అంటున్నారు కదా. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసేది రౌడీజం అంటున్నాడు కదా. రౌడీజం కాదు, పాడు కదా, పాలన బాగుంది. ఎక్స్ మినిస్టర్ రోజా గారు అన్నారు కదా, రోజా గారి మీద మీ అభిప్రాయం ఏం తెలుసు? ఆ రోజాకి ఏం తెలియదు. రోజా గారు అంటుంది కదా, రోజా ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు అని పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేస్తుంది. హైదరాబాద్ లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? హైదరాబాద్ లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుంది. అదేంటి రోజా గారు మీ మంచి పరిపాలన చేసాం, మంచి డెవలప్మెంట్ చేసాం అంటారు. ఏమి లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది రాష్ట్రం అంటున్నారు కదా. ఏమి లేదు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది బాబాయ్ గారు? మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది నాకు. అవునా? లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? మంగళగిరి సమీపంలో రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్? రోడ్లు గతంలో రోడ్లు బాగున్నాయా జగన్ ఉన్నప్పుడు? ఇప్పుడు బాగుంది రోడ్లు. మందు ధరలు కూడా తగ్గిస్తా అన్నారు కదా. మందు ధరలు బాగానే ఉన్నాయి. పిచ్చి మంది అప్పుడు 200, 300 చేశారు. ఇప్పుడు బాగుంది. నాణ్యమైన మందు అందుతుందా? అందుతుంది. రేట్లు తగ్గినాయా? తగ్గింది. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది 30 సంవత్సరాలు. అవకాశం లేదు. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? చంద్రబాబు నాయుడు. నమ్మకమా అభిమానం? నమ్మకం. నా పేరు కార్తీ అయింది. ప్రీవియస్ గవర్నమెంట్ చూసారు కదండి 5 years, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. లోకల్లో అందరికీ కూడా మంచి ప్రయారిటీ ఇవ్వడం, ముందు హిందూయిజాన్ని కాపాడడం, అది నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది. అందరికీ ఎక్కడా కూడా మిస్లీడ్ కాకుండా లోకల్ లీడర్స్ అందరూ కూడా మంచిగా దీన్ని ప్రజల్ని నడిపిస్తున్నారు. మంచి ప్రభుత్వం, బాగుంది. రిలీజ్ చేశారు కదమ్మా, మెగా డిఎస్సి మీద మీ ఒపీనియన్ ఏంటి? గతంలో డిఎస్సి రిలీజ్ చేయాలన్నా కూడా అసలు 5 సంవత్సరాలు ఏం చూడలేకపోయాం మనం అని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1 year లోనే మెగా డిఎస్సి మీద ఫోకస్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? చాలా అదే అందరికీ కూడా ఇప్పుడు చదువుకొని చాలా మంది ఖాళీగా ఉంటూ బీఈడి చేసుకొని ఉద్యోగాలు లేక బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఈ డిఎస్సి రిలీజ్ చేయటం అనేది చాలా కాపురాలు బాగుపడతాయి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన అనుకున్న ప్రకారం ప్రజలకి కనెక్ట్ చేసి రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకి మంచి రూపం చూపిస్తాడంటారా? చూపిస్తారు. గతంలో చేసిన అడ్మినిస్ట్రేషన్కి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి చాలా వేరియేషన్ ఉంది. బాగా చేస్తారు అనేది ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. బాగా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయారండి? అది ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ ఆయనకి పోలికే లేదండి. ఈయన 75 yearsలో 30 years సర్వీస్, మంచి సర్వీస్ ఉంది. ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రజల మీద ఒక అవగాహన ఉంది, మా అడ్మినిస్ట్రేషన్ మీద మంచి కమాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అసలు ఏం చేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలు మేమే అంటున్నారు కదా జగన్. ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి ఒకళ్ళకి మంచి చేస్తే ఒకళ్ళకి జరగకపోయి ఉండొచ్చు. అందరికీ ఒకటే మంచిగా చెయ్యాలి అనేది ఇది లేదు. ప్రతిపక్షం మాట కన్నా కూడా ముఖ్యంగా మన అమరావతిని డెవలప్ చేయటం అనేది మన ఏరియాలో మనందరికీ కూడా వైజాగ్లో పెడితే అది ఎక్కడో మూల ప్రదేశాల నుంచి కడప, కర్నూలు నుంచి వచ్చేటటువంటి ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ అనేది అందుబాటులో లేకుండా ఉంది. మనకు అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ పెట్టినందువల్ల మిడిల్ పాయింట్ చాలా బాగుంది. అమరావతిని డెవలప్ చేయటం అందరికీ చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ.
మీ పేరేంటండి? ఎల్లయ్య. ఎలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? పర్వాలేదు సార్. జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు నాయుడు వచ్చే బాగుందా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది? ఆయన ఎందుకు కూటమి పాలయ్యాడు? ఆయన చేసే తప్పులేంటి? మరి ఇంకేం చెప్పి అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎందుకు కూటమి పాలయ్యారంటే ఏం చెప్తారు? మామూలుగా అన్ని రేట్లు పెంచి అన్ని జనాలు పని లేక చేసి మీరు ఏ పని చేస్తూ ఉంటారు? ఇక్కడ పువ్వులు తోలుతాం ముఠా పని. సో ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏమైనా కనపడుతుందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉంది. చెప్పండి. పర్వాలేదు బాగానే ఉన్నాయి రోడ్లు. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లా, రౌడీజం చేస్తున్నా అంటున్నారు. ఎవరేజ్ ఏం లేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? పవన్ కళ్యాణ్ పార్టీ పర్వాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి బాగానే చేస్తుంది. రోడ్లు కూడా అన్నీ బాగానే చేస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానీ, పేద ప్రజలను గుర్తించడం కానీ ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అబ్జర్వ్ చేసి ఇలాంటివి చేస్తున్నారు కదా. అవన్నీ బాగానే చేసుకొస్తుంది. వాటర్ అన్నీ బాగానే సపరేట్ చేస్తున్నాయి. గతంలో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ లాగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారండి? ఏ లీడర్ అని వెళ్ళారా గతంలో ఇలా గిరిజన ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేయడం కానీ, పేద ప్రజలను గుర్తించడం కానీ? డైరెక్ట్గా స్వయాన వాళ్ళే వెళ్ళారా, ఇప్పుడే వెళ్ళడం చూస్తున్నారు? మీరు చూడలేదు, మీ మాట వెళ్ళట్టు ఇప్పుడే. మీకు మంచి లీడర్ ఎవరు అనిపిస్తుంది, జగన్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు ఫస్ట్ నుంచి ఉండేదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వచ్చేది పవన్ కళ్యాణ్. అది మంచి లీడర్ జగన్ చంద్రబాబు నాయుడు? మరి మంచి లీడర్ అంటే మరి చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మంచి డెవలప్మెంట్ చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి ఉందంటారా? త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం ఉండిద్ది అంటారా? ఈయన కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాడా? 5 సంవత్సరాల కాలక్షేపం చేసేస్తాడు? మరి అలాగంటే మరి చెప్పలేము. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తే బాగానే వస్తుంటాడు. మరి అడ్డు వెళ్తే మరి వెనక్కి వెళ్ళిపోతుంది. అది మరి రీసెంట్గా గడిచిన 1 సంవత్సరంలోనే మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేశారండి, అంటే నోటిఫికేషన్స్. గతంలో నిరుద్యోగుల గురించి ఆలోచించి ఏ డిఎస్సి రిలీజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చిన సంవత్సరానికి మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఉద్యోగాల పరంగా ఇప్పిస్తాను, 2-3 నెలల్లోనే క్లియర్ చేసి మంచి జాబ్స్లో కూర్చోబెడతాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుందండి ఉద్యోగాల పరంగా ఆలోచించిన? ఉద్యోగాలు అంటే మనకు తెలియదు. మనకి ఉద్యోగాలు అంటే మనం చేసే పని ఇది. అంటే చెప్పిన మాట మీద నిలబడతాడా చంద్రబాబు నాయుడు? అన్నారు కదా, మాట ఇస్తాను కదా, ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటున్నారు కదా, నిలబడతాడా లేదా? మరి నిలబెడితే నిలబెట్టినట్టు, నా పోతే నిలబెట్టబడితే మళ్ళీ అదే అయిపోతుంది. ఓకే బాబా, థ్యాంక్ యూ.